ఎందుకని 300 యూనిట్ కరెంట్ చెప్పకుండా అన్ని చిట్టుబాబు వాళ్ళ అపార్ట్మెంట్ ఉండేది సుబ్రహ్మణ్యం నాయుడు గారు కూడా ఉండేది ఆడే అందుకే మెట్రో ఓపెన్ ఛానల్ ఖాళీ లోపల ట్రైన్ కొట్టున్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 29వ వార్డుకు సంబంధించి బాపూజీ నగర్ని సందర్శించడం జరిగింది. 1993లో కావలి మున్సిపాలిటీ పరిధిలో ఐడిఎస్ఎంటీ స్కీమ్ కింద ఈ బాపూజీ నగర్ని లేఅవుట్ వేయటం జరిగింది. ఫారెస్ట్ ల్యాండ్ డిఫారెస్ట్ చేస్తూ మున్సిపాలిటీ అందరూ కూడా ఎంఐజీ ఎల్ఐజీల కింద స్థలాలు కేటాయించి ఆనాటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ స్థలాలన్నీ కూడా అమ్మటం జరిగింది. ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి కొద్దిపాటి లేఅవుట్లలో ఇది ఒక లేఅవుట్ అన్ని అంగులతో ఉన్నటువంటిది. అయితే కాలక్రమేణా పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు ఈ కాలనీకి నేను రావటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కాలనీకి 5 కోట్ల రూపాయల నిధులు ఈ కాలనీకి ఇవ్వటం జరిగింది. గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి 60 అడుగుల రోడ్డుకి 1 కోటి రూపాయలు వారి ద్వారా నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో ఉన్నటువంటి నిధుల నుంచి 3.5 కోట్ల రూపాయలు ఈ వార్డుకి కేటాయించడం జరిగింది. నుడా కింద 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ రోజున అన్నీ కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. రాబోయేటువంటి 6-7 నెలల కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేయటం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ